హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి సొరకాయ అయితే మిగిలిపోయిందని సొరకాయ తీసుకున్నానండి. ఈ మిగిలిపోయిన సొరకాయ ఏం చేయాలో అర్థం కాక ఈ విధంగా అయితే వడలు అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి, ట్రై చేసి చూడండి. మిగిలిపోయి ఉంటే మీరు కూడా ఇలాగ ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటాయి. అయితే నేను వడలు అయితే చేస్తున్నాను. ఈ వడల కోసం సొరకాయ తీసుకున్నాం కదా, పైన చెక్కు తీసేసి లోపల గింజలు తీసేసి మొత్తం తురిమేసుకోవాలి. తురిమేసుకొని ఇదిగోనండి ఈ విధంగా తురిమేసుకొని ఇందులో మనకి ఈ సొరకాయలోకి నీరు పదార్థం అనేది ఎక్కువ ఉంటుందండి. ఈ నీటిని మనం గట్టిగా పిండేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇలా నీళ్ళు ఉన్నాయంటే మనకి పిండి అనేది ఎక్కువ పడుతుంది, ఆయిల్ కూడా ఎక్కువ పీలుస్తుంది. కానీ గట్టిగా పిండుకోవాలి, అస్సలు నీళ్ళు అనేవి ఉండకూడదు. చూసారు కదా ఎన్ని నీళ్ళు వచ్చాయో ఈ సొరకాయలోకి. అయితే ఇప్పుడు ఇదంతా గట్టిగా పిండేసుకున్నాం కదా చూపించినట్టుగా. అయితే ఇప్పుడు ఇందులోకి మనము ఏమేం కావాలంటే స్పైసీనెస్ కోసం మిక్సీ జార్ తీసుకుని 2 ఇంచుల అల్లం తీసుకొని 3 పచ్చిమిర్చి కచ్చపచ్చగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ సొరకాయలోకి ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టిన అల్లం పేస్ట్ కూడా పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇందులోకి 2 స్పూన్ల దాకా జీలకర్ర వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల దాకా నువ్వులైతే వేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ దాకా ఎండుమిర్చి ఫ్లెక్స్ ఉంటాయి కదా, అవి వేసుకుందాము. కొద్దిగా పసుపు వేసుకుందాము. ఒక 1/2 స్పూన్ కారం, రుచికి తగ్గట్టు సాల్ట్ అయితే చూసి వేసుకోండి, ఎక్కువగా పట్టదు ఇందులోకి. సాల్ట్ చూసి వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా చక్కగా కలిసిపోయేలాగా కలిపేసుకుందాము. కలిపేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు వడ అనేది బాగా రావాలి కాబట్టి 1 కప్పు దాకా రైస్ ఫ్లోర్ వేస్తున్నాను. రైస్ ఫ్లోరు మనకు పిండి అనేది మెత్తగా ఉండకూడదు, కొంచెం గట్టిగానే ఉండాలి. మెత్తగా ఉంది అనుకుంటే మాత్రం ఆయిల్ అనేది ఎక్కువ పీలుస్తుంది. పిండి అనేది గట్టిగా ఉండాలి. కావాలంటే ఇంకొంచెం కలుపుకోవచ్చు. పిండి అనేది ఈ విధంగా ఉండాలండి. ఈ వడలు కూడా మనము పల్చగా వేసుకోకూడదు, మందంగా వేసుకోవాలి. పల్చగా వేసుకోవటం వల్ల ఆయిల్ అనేది ఎక్కువగా పీలుస్తుంది, మందంగా వేసుకోవటం వల్ల ఆయిల్ తక్కువగా పీలుస్తుంది. ఇదిగోనండి ఇప్పుడు ఈ విధంగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక ఆయిల్ కవర్ కానీ పాల ప్యాకెట్ కవర్ కానీ ఉంటుంది కదా, ఇందులో చేతికి ఆయిల్ రాసుకొని కవర్కి ఆయిల్ రాసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవటమే. చూపించిన విధంగా చేసుకొని చెక్కలాగా చేసుకొని ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి వడలైతే వేసుకుందాం. హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి, అటు ఇటు తిప్పుకుంటా. మంచి గోల్డ్ కలర్ వచ్చేలాగా వేసుకోవాలి, మందంగా వేసుకోవాలి. పల్చగా వేసామంటే ఆయిల్ అనేది ఎక్కువగా పీలుస్తుంది. చూపించిన విధంగా ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అంతేనండి, చూసారు కదా వడలైతే రెడీ అయిపోయినట్టే. చాలా బాగుంటాయండి, ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వస్తాయి. అంతేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.